హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్‌తో మీ ముందుకొచ్చినానండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవ్వదు. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ మనం డైలీ కూడా అప్లై చేయటం వల్ల ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా తెల్లగా మారాల్సిందేనండి. సో, ఛాలెంజ్‌తో ఒక్క వారం అయితే వాడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. స్కిన్ ఎతికిన మంచి బ్రైట్‌గా, వైట్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉంటుంది. అలాగే పిగ్మెంటేషను లేదా పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్‌లు, బ్లాక్ హెడ్స్ ఏదున్నా గూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్‌గా, బ్రైట్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉంటుంది. సో, నేను చెప్పటం కాదు కానీ మీరొక్కసారి ట్రై చేసినారంటే మీకే తెలుస్తుందండి. చానా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, మనకి ఇంగిప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి గూడా ట్యాంక్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, తప్పకుండా ఈ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చనేది గూడా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరింకా లైక్ చేయనట్టయితే గన ప్లీజ్ లైక్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ అయితే గన. ఒక 2 స్పూన్లు మినపప్పు అయితే తీసుకోవాలా. సో, మినపప్పు మన స్కిన్‌కు చానా మంచిదండి. మన స్కిన్ పైన ఉండే జిడ్డు, మురికి అంతా గూడా క్లియర్ చేస్తుంది. అలాగే బియ్యం వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకోవాలా. బియ్యము, మినపప్పు సెపరేట్‌గా మనం నానబెట్టుకోవాలా. ఒకసారి వీటిని వాష్ జేసేసుకొని తర్వాత మనం మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలా. సో, కరెక్ట్‌గా ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలా. ఈ బియ్యము, మినపప్పు అయితే 2 గంటల సేపు నానాక తర్వాత మనము ఏం చేయాలనేది కూడా చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో, ఇక్కడైతే గన మినపప్పు అలాగే బియ్యం అయితే బాగా నానిపోయినాయి 2 గంటల తర్వాత. సో, బియ్యంలో ఉండే కొద్దిగా నీళ్ళనేది సెపరేట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, పడేయకూడదు. చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ బియ్యం అనేది వేసేసుకొని, అలాగే మినపప్పులో ఉండే నీళ్ళు గూడా పడేయకుండా ఒక బౌల్‌లోకనేది తీసేసుకొని మినపప్పు, ఆ బియ్యము అన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని అంటే మనం నానేసి పెట్టినాం కదా! బియ్యంలో నీళ్ళు, అలాగే మనం మినపప్పులో నీళ్ళు పడేయకుండా ఇందులో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలా. సో, మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక ఫిల్టర్ తీసుకొని, మనం మిక్సీ పట్టిందంతా గూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా. సో, మనము ఎక్కువ థిక్‌నెస్ ఉంటుంది కాబట్టి స్పూన్‌తో మనము ఈ మాదిరిగా తిప్పినామంటే గన ఫిల్టర్‌లో ఉండేది ఈజీగా వచ్చేస్తుందండి. సో, మనకు క్రీమీలాగా వచ్చేస్తుందనమాట. సో, మనము ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది చేసుకుంటేనే మనకు క్రీమ్ అనేది బావుంటుంది. మనం షాప్‌లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా వచ్చేదనమాట. సో, మొత్తం గూడా ఇదే మాదిరిగా మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా. సో, లాస్ట్‌లో మనకు కొద్దిగా ఈ మాదిరిగా రఫ్‌నెస్ అనేది మిగులుతుంది గదా! ఫిల్టర్‌లో. సో, అది పడేయకుండా ఒక బౌల్‌లోకనేది తీసి పెట్టుకోవాలా. సో, అదేం చేయాలనేది గూడా చెప్తానండి లాస్ట్‌లో అయితే గన. సో, ఎండింగ్ వరకైతే చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మనం బౌల్‌లోకి తీసేసినాక మిగతాది గూడా మనము మిక్సీలో ఉండేది గూడా ఇదే మాదిరిగా ఫిల్టర్ అనేది చేసేసుకొని, లాస్ట్‌లో వచ్చిన రఫ్‌నెస్ ఉంటుంది గదా! కొద్దిగా మిగిలింది ఆ బియ్యం నూక. సో, అదంతా గూడా మళ్ళా మనం ఇదే బౌల్‌లో వేసేసుకోవాలా. సో, ఆ బౌల్ అంతా గూడా ఈ మాదిరిగా వేసేసుకొని, ఆ బౌల్ అనేది పక్కన పెట్టేసుకుందాము. అదేం చేయాలనేది గూడా చెప్తాను లాస్ట్‌లో అయితే గన. సో, మొత్తం గూడా మనము క్రీమ్ అనేది ఫిల్టర్ చేసేసుకున్నాక, సో, ఇందులో వచ్చేసి పచ్చి పాలనేది తీసుకోవాలండి. సో, రామ్ మిల్క్ అంటారు కదా! పచ్చి పాలైతే తీసుకోవాలా. సో, పచ్చి పాలైతే గాని ఒక 2 స్పూన్లు అయితే తీసుకోండి. సో, ఎక్కువైతే తీసుకోకూడదు, పతలాగా అయిపోతుంది. 2 స్పూన్లు పచ్చి పాలైతే తీసుకోవాలా. ఆ క్రీములు అనేది వేసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, మనం మినపప్పు అలాగే రైసు తర్వాత మిల్క్ ఏసినాం కాబట్టి సో, మన స్కిన్‌కైతే గన చానా మంచిగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదండి. సో, మీరు ఎంటనే మీరు అప్లై చేసి ఎంటనే వాష్ చేసేసేయండి. మీకు అప్పుడే రిజల్ట్ అనేది తెలుస్తుంది. లేదా 1 వీక్ వాడినారంటే ఎంత నల్లగుండే స్కిన్ గూడా తెల్లగా మారాల్సిందేనండి. ఈ క్రీమ్ అప్లై చేయొచ్చుగన. చిన్నది పెనం తీసుకొని మనం మిక్సీ పట్టింది జ్యూస్ తీసి పెట్టినాం కదా! అదంతా గూడా ఇందులో వేసేసుకొని, స్టవ్ పైన పెట్టుకొని ఈ మాదిరిగా స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకోవాలా. హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, సిమ్‌లో పెట్టుకోవాలా. సో, మనము ఈ మాదిరిగా స్పూన్‌తో మిక్సింగ్ అనేది చేస్తనే ఉండాల. అస్సలు స్టాప్ చేయకూడదు. ఎందుకంటే మినపప్పు, రైసు అడుగంటుతది కాబట్టి మనం మిక్సింగ్ అనేది చేస్తనే ఉండాల. సో, మనకు దగ్గర పడేదాకా మిక్సింగ్ అనేది చేస్తనే ఉండాలండి. అస్సలు స్టాప్ చేయకూడదు. సో, ఎందుకంటే అడుగంటిపోతుంది. లేదంటే వంటలు కడతదనమాట. సో, ఇక్కడైతే గాని ఉడికైతే వచ్చింది. దగ్గర పడతా ఉంది చూడండి. సో, మనకు క్రీమ్ అనేది ఈ మాదిరిగా వచ్చే సరిపోతుంది. సో, ఇప్పుడైతే గన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సల్లారి పెట్టుకోవాలా. సో, పూర్తిగా సల్లారిపోయినాక మనం ఏం చేయాలనేది కూడా చెప్తాను.
సో, ఇదైతేను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే గన పూర్తిగా సల్లారిపోయింది. ఒకసారి మాదిరిగా స్పూన్‌తో మిక్సింగ్ అనేది చేసేసుకొని, తర్వాత ఒక బౌల్‌లోకనేది వేసుకోవాలి మొత్తం గూడా. సో, ఈ క్రీమ్ వచ్చేసి 1 వీక్ వాడుకోవచ్చునండి. సో, ఫేస్‌కు, నెక్‌కు, బాడీకి అంతా గూడా 1 వీక్ అనేది వాడుకోవచ్చు. కొంచెం అయితే సరిపోతుంది. ఎక్కువ మనము యూజ్ చేయాలని అవసరమే లేదు. సో, కొంచెమైనా సరిపోతుంది. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది స్కిన్‌కనేది. సో, మొత్తం గూడా ఇందులో ఏసేసినాక ఒక అర్ధ స్పూను అలోవెరా జెల్ అనేది వేసుకోవాలండి. సో, అలాగే రోజ్ వాటర్ అయితే ఒక స్పూన్ ఏసుకోవాలా. సో, రోజ్ వాటర్ గూడా మన ఫేస్ పైనుండే మురికిననేది క్లియర్ చేస్తుంది. ఫ్రెష్‌నెస్ అనేది ఇచ్చింది. అలోవెరా జెల్ గూడా ఎంత మంచిదో అందరికి తెలిసే ఉంటుంది కదా! సో, మీరు ఫ్రెష్‌దైనా ఏసుకోవచ్చు అలోవెరా జెల్. లేదంటే షాప్‌లో నుంచి తెచ్చుకునిందైనా ఒక అర్ధ స్పూన్ ఏసుకోండి. రోజ్ వాటర్ ఒక స్పూను. సో, మొత్తం గూడా ఏసేసినాక ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో, మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ ఈ క్రీమ్‌లో అనేది కలిసిపోవాలనమాట. సో, మొత్తం గూడా ఈ మాదిరిగా బాగా కలిదిప్పుకోవాలండి. సో, మనకు క్రీమీలాగా వచ్చేస్తుంది. మనం బాగా మిక్సింగ్ అనేది చేసినామంటే, ఒక గాజు బాటిల్ కానీ, లేదంటే స్టీల్‌ది గానీ, ప్లాస్టిక్‌ది గానీ బాటిలు మూతుండేది తీసుకొని అందులో వేసేసుకోవాలా. మొత్తం గూడా ఇందులో ఏసేసుకొని నేనైతే గాజు దాంట్లో వేసి పెడతా ఉన్నాను. నాకు కరెక్ట్‌గా ఒక వారం పైన వచ్చిందండి. నేను ఒక్కదాన్నే యూజ్ చేసుకుంటాను కాబట్టి, ఒక వారం పైనైతే వచ్చింది. సో, ఇదైతే 5 సంవత్సరాల పిల్లోల కానించి యూజ్ చేయవచ్చునండి ఈ క్రీమ్ అయితే. సైడ్ ఎఫెక్ట్ అదంతా ఏమి రాదండి. నేచురల్‌గా మన ఇంట్లో ఉండే ఒచ్చులతోనే మనం తయారు చేసినాం కాబట్టి, సో, 5 సంవత్సరాల పిల్లోల కానించి ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ ఎవ్వరైనా యూజ్ చేయవచ్చు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, నేను చెప్పటం కాదు కానీ ఒక్కసారి మీరే ట్రై చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది. చాలా మందికి గూడా స్కిన్ అనేది బ్లాక్‌గా ఉంటుంది. సో, ఇలాంటి చిన్న చిన్నయి మనం యూజ్ చేసినామంటే స్కిన్ అనేది వైట్‌గా మార్చుకోవచ్చు. సో, మనము పార్లర్‌కి పోయి డబ్బులు వేలు వేలు ఖర్చు చేసుకునే కన్నా, మనం ఇంట్లో ఉండే ఒచ్చులతోనే క్రీమ్ అనేది తయారు చేసుకొని, మనం డైలీ కూడా యూజ్ చేసినామంటే, సో, మన స్కిన్ అనేది నేచురల్‌గా, హెల్తీగా గూడా ఉంటుంది. సో, చానా మంచిదండి. ఇక్కడ చూడండి కొద్దిగా చేతికైతే అప్లై చేసినాను ఎంత బాగొచ్చిందో. సో, మనం మూత పెట్టేసుకొని, మనము ఎంత అవసరమో బాడీకి, అలాగే ఫేస్‌కు, నెక్‌కి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని, మళ్ళా మూత పెట్టేసుకొని, మనం ఫ్రిడ్జ్‌లో అనేది స్టోర్ చేసి పెట్టుకున్నామంటే, మనకు ఒక వారం అనేది వచ్చాదండి. సో, ఎక్కువ మంది ఉండారు, ఎక్కువ మంది యూజ్ చేస్తారనుకుంటే మీరు మళ్ళా గూడా మీకు 2 రోజులు, 3 రోజులకయిపోతే మళ్ళా ఫ్రెష్‌గా అనేది తయారు జేసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇంగ స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చనేది చెప్తాను. సో, మనము ఫిల్టర్ చేసింది కొంచెం రఫ్‌నెస్ అనేది మిగులుతుంది కదా! సో, అదైతే బౌల్‌లోకి తీసి పెట్టినాము. అందులో వచ్చేసి రోజ్ వాటర్, కొద్దిగా పుల్లటి మజ్జిగ ఒక 2 డ్రాపులనేది వేసుకొని బాగా కలిపేసి ఫేస్‌కనేది ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. ఫేస్‌కంతా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ బాగా మనము రబ్ చేసి రుద్దినామంటే, మన ఫేస్ పైనుండే బ్లాక్ హెడ్స్, అలాగే ఎక్కువ మనకు జిడ్డు, మురికి ఉంటుంది కదా! అదంతా గూడా క్లియర్ అయిపోతుందండి. మనకు బ్లాక్ హెడ్సే ప్రాబ్లము. అలాగే పిగ్మెంటేషన్ ఉంటుంది. సో, ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసినామంటే, అదంతా గూడా క్లియర్ అయిపోయి మన స్కిన్ అనేది మంచి షైనీగా, స్మూత్‌గా గూడా ఉంటుంది. సో, మీరు 2 కూడా మీరు ఈ మాదిరిగా చేసుకోవచ్చు. అంటే స్క్రబ్బింగ్ చేసి క్రీమ్ అనేది అప్లై చేయవచ్చు. లేదు మీకు టైం లేదనుకుంటే గన, ఒకవేళ టైం ఉంటే చేయండి. టైం లేదంటే గన స్క్రబ్బింగ్ ఒకరోజు, అలాగే క్రీమ్ వచ్చేసి డైలీ కూడా యూజ్ చేసుకోవాలా. సో, చూడండి ఇక్కడైతే గన స్క్రబ్బింగ్ చేసేసినాక వాష్ చేసేసినాను. సో, వాష్ చేసేసినాక తర్వాత ఆ నిమ్మంతా తుడిచేసుకొని, సో, ఈ క్రీమ్ వచ్చేసి కొద్దిగా అయితే సరిపోతుందండి. నేను ఇక్కడైతే ఓన్లీ ఫేస్‌కు, నెక్‌కి మాత్రమే అప్లై చేసి చూపించాను. సో, చానా వచ్చదండి. మీకు లైవ్‌లోనే తెలుస్తది చూడండి. ఒక్కసారి మనం ఈ క్రీమ్ అప్లై చేయొచ్చని ఎంత వైట్‌గా మారతందంటే, మనం డైలీ యూజ్ చేసినామంటే ఇంకా స్కిన్ అనేది ఎంత వైట్‌గా వచ్చేదో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. కొరియన్ వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో గ్లాసీ స్కిన్ లాగా. సో, సేమ్ మన స్కిన్ గూడా గ్లాసీ స్కిన్ లాగే ఉంటుందండి. ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల. సో, చానా బావుంటుంది. ఫేస్‌కంతా క్రీమ్ అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఈ మాదిరిగా మసాజ్ చేసుకున్నామంటే స్కిన్ అనేది స్మూత్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ క్రీమ్ అప్లై చేస్తా ఉంటేనే ఎంత బావుందో. స్మూత్‌గా గూడా ఉంది. అలాగే మంచి బ్రైట్‌నెస్ అనేది ఉండది. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. మీకు లైవ్‌లోనే తెలిసింది గదా! ఎలా ఉండేది కూడా స్కిన్ అనేది. సో, తప్పకుండా మీరు గూడా ట్రై చేసి మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో, ఈ వీడియో గనుక మీకు అందరికి నచ్చిందనుకుంటే గనుక ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మిస్ గాకుండా చూడండి ఎంత బావుంది గదా! స్కిన్. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. బాయ్.